హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ముందుగా అయితే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 మీ అందరికీ కూడా అంతా మంచిగా జరగాలని, మీరు అనుకున్న పనులన్నీ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళైతే నేను కొంచెం లేట్‌గానే లేచానండి. వంట పనైతే ఏం లేదనమాట. నిన్న న్యూ ఇయర్ కదండీ! సో, నేను కూడా బిర్యానీ అయితే చేశాను. వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదనమాట. ఎందుకో కుకింగ్ అంత రీచ్ అవ్వట్లేదు నా వీడియోలని అనిపిస్తుంది. అందుకని వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా పొద్దున్నే లేవగానే బయట బాల్కనీ అంతా కూడా నీట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ముగ్గు పెడుతున్నాననమాట. గుమ్మం ముందు తడి క్లాత్ తోటి అలా ఒకసారి తుడిచేసుకున్నాను. నిన్ననే మొత్తం మాప్ పెట్టేసానండి బయట లోపల కూడా పండగనేసి. ఇంకా అందుకని వాళ్ళ మాప్ అయితే ఏం పెట్టట్లేదు. జస్ట్ ముగ్గు పెట్టా కొంచెం ప్లేస్ తడి క్లాత్ తోటి నీట్‌గా తుడిచేసుకొని ముగ్గయితే పెట్టేసుకుంటున్నాను. అయితే న్యూ ఇయర్‌కి అందరూ కూడా రంగుల ముగ్గులు వేసుకుంటూ ఉంటారు కదా! మా పాప కూడా రంగుల ముగ్గు వేద్దామనేసి తను యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తుందనమాట. అమ్మ మనం కూడా ముగ్గు పెడదామని పేచి పెట్టేసింది. అయితే కింద గేట్ ముందు కదండీ పెట్టుకుంటూ ఉంటారు. పైన ఇంకా డోర్ ముందు రంగులేసి ముగ్గు పెట్టానంటే ఇంక అంతే. మొత్తం కలర్ అంతా కూడా లోపలికి వచ్చేస్తదనేసి కాళ్ళతో పాటు నేనైతే పెట్టలేదు. రంగులేసి ముగ్గు వేయాలన్నా కూడా కన్వీనియంట్‌గా ప్లేస్ కూడా ఉండాలి కదండీ! సో, డోర్ ముందే నేను ఇలా ముగ్గు రంగులేసి పెట్టానంటే మా పాప మొత్తం పాడు చేసేస్తా ఉంటది. ఇంకా లోపలికి బయటకి తిరుగుతా ఉంటది. కలర్ అంతా కూడా అటు ఇటు అయిపోతదనేసి నేనైతే పెట్టలేదనమాట. సో, కింద మా ఓనర్ ఆంటీ వాళ్ళైతే రంగులేసి ముగ్గు పెట్టారు. ఎప్పుడు పెట్టారో నాకు కూడా తెలీదండి. చూస్తే ముగ్గయితే ఉంది. మా పాప అది చూసి మనం కూడా పెడదామని పేచి పెట్టేసిందనమాట నిన్నైతే. సో, ఇంకా మేమైతే ఇంట్లో చక్కగా బిర్యానీ చేసుకున్నాము. చర్చ్‌కి వెళ్ళొచ్చేసామనమాట. ఇంకా అలా మన న్యూ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మన సబ్స్క్రైబర్స్, మన వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరు అనుకున్నది అంతా కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇయర్‌లో ఎవరెవరు ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారో నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. సో, నేనైతే ముందుగా ఒకటైతే కమిట్మెంట్ తీసుకున్నాననమాట. అదేంటంటే నా వ్లాగ్స్ డైలీ పెట్టాలని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే తీసుకున్న డెసిషన్ ఇదేనండి. ఎందుకంటే 2 ఇయర్స్ అయిపోతుంది దగ్గరగా ఛానల్ పెట్టి. ఇంకా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదనమాట. అందుకే ఫస్ట్ తీసుకున్న డెసిషన్ అయితే ఇదేనండి. డైలీ వ్లాగ్స్ పెట్టాలని అనుకుంటున్నాను. సో, నేనేంటంటే డైలీ పెట్టలేక కాదండి. పెట్టిన వీడియోకి మంచిగా రీచ్ ఉండాలి, వ్యూస్ ఉండాలి అని చూస్తూ ఉంటాను. సో, ఆ వీడియో రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాననమాట. కానీ ఇంకా అలాగే చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా మనం చేసే కంటెంటు ఏముంది మన పనే కదా! సో, డైలీ షూట్ చేసి పెడదామని డిసైడ్ అయిపోయాను నేనైతే. అది కూడా డైలీ 6:00 అయితే పెడదామనుకుంటున్నానండి. 5 లేదా 6 అనమాట. ఈవినింగ్ టైంలోనే నాకు పాసిబుల్ అవుతుంది. సో, మార్నింగ్ అంతా కూడా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇబ్బందులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి నాకు ఆ టైంలో. ఇంక అందుకనే ఈవినింగ్ 4 లేదా 5 లేదా 6 3 అవర్స్‌లో ఏదో ఒక 1 అవర్‌లో నేనైతే వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. సో, అలా డైలీ పెడదామని అనుకుంటున్నానండి. సో, ఫైనల్‌గా ఇక్కడ ముగ్గయితే పెట్టేసుకున్నాను. ఇంకా బయటైతే మంచిగా ఉంది క్లైమేట్ అయితే. నేను ఇవాళ కొంచెం లేట్‌గానే లేచాను. టైం వచ్చేసి 8:00 అలా అవుతుంది. సో, నైట్ పడుకునే ముందు ఎన్నో అనుకుని పడుకున్నాను. త్వరగా లేవాలి, త్వరగా లేవడం అలవాటు చేసుకోవాలని. మళ్ళీ తెల్లారేసరికి అంతా మామూలయిపోయిందనమాట. ఇంకా కొత్త డోర్ మ్యాట్స్ అయితే వేసుకున్నాననమాట. పాతవన్నీ కూడా వాషింగ్‌కేసేసానండి. మొన్న క్లీనింగ్ పర్పస్ కింద కొన్ని తీసేసాను కదా! కర్టెన్స్, బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్. సో, అవన్నీ కూడా వాష్ చేసేసుకొని 31st రోజే మంచిగా ఎండబెట్టేసుకున్నాను. ఇప్పటి వరకైతే తీయలేదండి. అంటే నిన్న గూడా కొంచెం తడితడిగానే అనిపించింది. ఇంకా న్యూ ఇయర్ చర్చ్‌కెళ్ళటం, రావటం ఇలా కొంచెం హడావిడి అయిపోయిందనమాట. ఇంకా బొంత కూడా ఒకటుంటే అది కూడా వాష్ చేసేసుకున్నా. డోర్ మ్యాట్స్‌తో సహా మొత్తం వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకున్నామండి. ఎందుకంటే మనకి కొత్త ఇయర్‌లో మాసిపోయిన బట్టలు ఇలాంటివేమీ ఉండొద్దు అనేసి మంచిగా 31st రోజే అన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టేసుకున్నాను. ఇంకా డోర్ మ్యాట్స్ కూడా ఆరలేదండి. 2 ఉంటే కొత్త మ్యాట్స్ వేసుకున్నాను. ఇంకో డెసిషన్ ఏంటంటే న్యూ ఇయర్‌లో ఫస్ట్ అయితే లేవంగానే పనులు హడావిడి అలా కాకుండా ఇలా జీరా వాటర్ అయితే తాగాలనుకుంటున్నాను. సో, పనులయిపోయిన తర్వాతైనా సరే జీరా వాటర్ తాగిన తర్వాతే ఆ రోజు ఏమైనా తినాలని డిసైడ్ అయ్యాననమాట. ఎందుకంటే నాకు జీరా వాటర్ చాలా మంచిదండి హెల్త్‌కి. మధ్యలో కొన్ని రోజులు తాగాననమాట. జీలకర్ర అయిపోయింది. అప్పటినుంచి మళ్ళా మానేశాననమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి. సో, ప్రతిరోజు కూడా ఈ కప్ తోటి ఒక కప్పు జీరా వాటర్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్ కేస్ జీలకర్ర అయిపోతే హాట్ వాటర్ అయినా సరే తాగాలనుకుంటున్నానండి. సో, నాకిది హెల్త్‌కి చాలా మంచిదనమాట. సో, నాకు తెలుసు. అయినా కానీ నేను పాటించట్లేదు. మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు. సెల్ఫ్‌గా కేర్ తీసుకోవు. నీకు నువ్వుగా ఏం కావాలో తెలుసుకోవు. అవన్నీ కూడా ఫాలో అవ్వాలనేసి డిస్కషన్ అయితే పెట్టుకున్నామనమాట. సో, నేనైతే ఇది ఖచ్చితంగా పాటించాలని అనుకుంటున్నాను. ఒకటి జీలకర్ర వాటర్ డైలీ తాగడం. పొద్దున్నేనండి నాకు పాపని స్కూలుకి పంపించేది ఉంటది కాబట్టి తనని పంపించిన తర్వాతైనా లేదంటే ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచిన తర్వాతైనా ఫస్ట్ అయితే వాటర్ తీసుకున్న తర్వాతే ఏ ఫుడ్ అయినా తినాలని డిసైడ్ అయ్యాననమాట.
ఇంకో బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉందండి. అదేంటంటే పాపని స్కూలుకి పంపించే వరకు కూడా ఇంట్లో పనంతా కూడా ఫాస్ట్‌గా చేస్తూ ఉంటాను. సో, మార్నింగ్ కుకింగ్ అయినా, క్లీనింగ్ అయినా, తనని స్కూలుకి పంపించేదైనా అంతా కూడా అయిపోతుంది నాకు అప్పటికే. సో, వ్లాగ్ షూట్ చేసుకున్నా కూడా అప్పటికి కంప్లీట్ అయిపోతుంది. తనని వదిలేసి వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకొని కూర్చుంటాననమాట. సో, టైం అయిపోతా ఉంటది. లేద్దాం అనుకుంటానే ఉంటాను. కూర్చొని ఫోన్ చూస్తూనే ఉంటాను. సో, అప్పుడు 9 అలా అవుతదనమాట టైమొచ్చేసి. సో, వ్లాగ్ పెట్టుకున్న రోజు కొంచెం అలర్ట్‌గానే ఉంటాను. వ్లాగ్ లేనప్పుడేంటంటే, టైమంతా కూడా అక్కడ వేస్ట్ చేసేసుకుంటూ ఉంటాననమాట నేనైతే. ఫోను 1 అవర్ పైనైనా చూస్తూ ఉంటానండి ఆ టైంలో. సో, అదొక్కటి మానేద్దామని అనుకుంటున్నా. ఆ టైంలో నేను చేసే పనులేంటంటే, ఇల్లు క్లీనింగ్ ఉంటుందండి. సో, మార్నింగే కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో, ఆఫ్టర్ కుకింగు గిన్నెలేమన్నా అయితే ఆ గిన్నెలు, తర్వాతేంటంటే ఇల్లు క్లీన్ చేసుకునేది, అదంతా డస్టింగ్ చేసుకునేది ఉంటదనమాట. ఆ టైంలో నేను ఫోను చూస్తూ ఉంటానండి. సో, వ్లాగుంటే కంపల్సరీ ఫాస్ట్‌గా చేసేసుకుంటాను. వ్లాగ్ లేకపోతే గనక ఇలా కూర్చొని ఫోన్‌కి అలవాటు పడిపోతూ ఉంటాననమాట. సో, ఇదొక్కటి మానేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా డైలీ వీడియో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి, ఇంకా నా నా బద్ధకాన్ని కూడా కొంచెం పక్కన పెట్టేసి, డైలీ మంచిగా షూట్ చేసుకొని, ఈవినింగ్ 4, 5, 6 3 అవర్స్‌లో ఏదో ఒక 1 అవర్ అయితే వ్లాగ్ పెడదామని అనుకుంటున్నాను. సో, మీకు కన్వీనియంట్‌గా ఉన్న టైం నాకు చెప్తారని అనుకుంటున్నా. ఈ 3 అవర్స్‌లో 4, 5, 6 మీకెప్పుడు వీలవుతుందో నాకైతే చెప్తారని అనుకుంటున్నాను. ఇంకిక్కడ మొన్న బెడ్‌రూమ్ క్లీన్ చేశాను కదండీ! పండగల నిమిత్తం. అప్పుడు బెడ్ కవర్ అయితే వాషింగ్‌కేసాననమాట. సో, అది మంచిగా ఆరిపోయింది తీసుకొచ్చి మళ్ళా బెడ్‌కైతే వేసేసుకొని బెడ్ షీట్ అయితే వేసుకుంటున్నాను. బెడ్ అంతా కూడా సర్దుకుంటున్నాను. ఇంకా ఈ 2025లో నేను తీసుకున్న ఇంకో డెసిషన్ ఏంటంటే బట్టలండి. బట్టలు వాషింగ్ చేయడం అంటే నాకసలు ఇష్టం ఉండదనమాట. కానీ తప్పదు, ఖచ్చితంగా మనం వాషింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అయితే 2, 3 డేస్ అయిపోతున్నా కూడా బట్టలన్నీ కూడా అలాగే ఉండిపోతూ ఉంటాయి. బద్ధకించేస్తూ ఉంటాను. ప్రతి పని ఇంట్లో చేసుకుంటాను కానీ బట్టల దగ్గరికి మాత్రం వెళ్ళబుద్ధి కాదు. సో, అలా కాకుండా డైలీ ఉతకలేకపోయినా 2 డేస్‌కి ఒకసారైనా బట్టలనేవి ఎప్పటివప్పుడే వాష్ చేయాలనైతే చూస్తున్నాను నేనైతే. సో, ఈ ఇయర్‌లో ఇది కంపల్సరీ పాటించాలనుకుంటున్నా. ఒకటి డైలీ వ్లాగ్స్ పెట్టడం, డైలీ జీరా వాటర్ తాగడం, డైలీ బట్టలు అనేది వాష్ చేయడం అనమాట. ఈ 3 అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. సో, మిగిలినవి ఫాలో అయినా కాకపోయినా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఈ 3 అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇంకిక్కడ బెడ్ షీట్ అయితే వేసేసుకొని మొత్తం సెట్ చేసేసుకున్నాను బెడ్ అంతా కూడా. సో, కింద మీద పడ్డాని బెడ్ షీట్ వేయడానికి. ఎందుకంటే డబుల్ బెడ్ షీట్ అండి ఇది. మాదేమో సింగిల్ బెడ్ అనమాట. కొంచెం పెద్దగా ఉంటుంది బెడ్ కవర్ అయితే. ఇంకా మొత్తానికైతే బెడ్ సెట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నానండి. ఇక్కడ బయట కూడా బెడ్ ఉంది కదా! అది సోఫా మంచిగా సెట్ చేసేసుకొని ఇల్లంతా కూడా ఊకేసుకుంటున్నాను. అయితే వ్లాగ్స్ డైలీ 6:00 పెడతానని ఎందుకంటున్నానంటే, చాలామంది ఆ టైంలోనే ఫ్రీగా ఉంటున్నారనైతే తెలిసిందండి నాకైతే. సో, మార్నింగ్ అందరూ కూడా వర్క్‌లో ఉంటారు. వాళ్ళకి నచ్చిన సబ్‌స్క్రైబర్స్ మాత్రమే వీడియోలు చూస్తూ ఉంటారండి. మనదేంటంటే నాట్ సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేవాళ్ళైతే చాలామందున్నారనమాట. మనకి ఎనలైటిక్స్‌లో మొత్తం తెలిసిపోతుంది కదండీ! సబ్‌స్క్రైబ్ చేసిన వాళ్ళు మన వీడియోలు చూస్తున్నారా? నాట్ సబ్‌స్క్రైబర్స్ చూస్తున్నారా అనేదైతే తెలిసిపోతుంది కదా! సో, నాట్ సబ్‌స్క్రైబర్స్ అనేది నా ఛానెల్‌లో ఎక్కువ చూస్తున్నారనమాట. సో, అదేదో సబ్‌స్క్రైబ్ చేసుకొని చూస్తే బావుంటుంది కదండీ! ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ అయితే చేసుకొని, అప్పుడు వీడియోలైతే చూస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. సో, నేను తెలుసుకున్న ప్రకారం ఏంటంటే 4, 5, 6 ఈ టైంలో ఫ్రీగా ఉంటున్నారని తెలుసుకున్నానండి. సో, ఆ టైంలో వ్లాగ్స్ అనేవి ఎక్కువ రీచ్ అవుతాయని అంటున్నారు. ఇంకా అందుకని నేను కూడా ఆ టైంలో పెడదామని అయితే డిసైడ్ అయ్యాను. సో, డైలీ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక వీడియో పెట్టిన తర్వాత దానికి వ్యూస్ వస్తున్నాయా లేదా చూసుకొని, రీచ్ అవుతుందా లేదా చూసుకొని, అప్పుడు నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకొని 2, 3 డేస్ అయితే పడుతుంది నాకు. సో, అలా నేను వీక్లీ 2 వీడియోస్ మాత్రమే పెట్టగలుగుతున్నాను. అలా కాకుండా డైలీ పెడదామనుకుంటున్నాను. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు ఇంకా చూడరు అన్నట్టుగా ఇంకా పెడదామని అనుకుంటున్నాను. డైలీ పెడితేనే మన వీడియోలు కూడా జనాలు అలవాటు చేసుకుంటారు. డైలీ చూడడానికి అలవాటు పడతారు కాబట్టి కంపల్సరీ డైలీ పెట్టాలనైతే అనుకుంటున్నాను. సో, 4, 5, 6 నేనైతే 5:00 పెడదామని అనుకుంటున్నానండి. సో, మీకు ఏ టైం కన్వీనియంట్‌గా ఉంటుందో నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఇంకిక్కడ బాసన్లున్నాయన్నమాట. ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాసన్లు కడగడానికైతే వచ్చాను. అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే సంతూర్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదా! అది అయిపోయిందనమాట. ఆ బాటిల్ పడేయకుండా అయితే ఉంచుకున్నాను నేను. ఆ బాటిల్‌ని ఇప్పుడు నీట్‌గా మంచిగా వాష్ చేస్తున్నాను. లోపల చాలా నురుగుందనమాట. నురుగంతా పోయే వరకు కూడా బాగా వాష్ చేసి, అందులో విమ్ జెల్ అయితే నింపుతున్నానండి. ఎందుకంటే నేను ఎక్కువ విమ్ జెల్ ఇలాంటివి తీసుకొస్తూ ఉంటాననమాట. ఊరికే క్యాప్ తీసి ఇలా పిండుకొని కొంచెం కష్టం అనిపిస్తుంది. అదే బాటిల్‌లో ఉంటే మనకి పైన ప్రెస్ చేయంగానే వచ్చేస్తుంది కదండీ! ఈజీ అనిపిస్తుంది. సో, అందుకని నేను ఈ బాటిల్‌లో ఇలా విమ్ జెల్ అయితే మొత్తం వేసి నింపుకుంటున్నాను.
ఫస్ట్ టైమ్ గనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీడియోని. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో, వాళ్ళలో ఎవరికైనా మన ఛానెల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నా పేరు శాలిని. చాలామందేంటంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ అయితే చూస్తున్నారు. సో, అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదండీ! ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, అనలైటిక్స్‌లో తెలిసిపోతుందనమాట. 90% నాట్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు నా వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో 15% మాత్రమే చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూస్తారని అనుకుంటున్నాను. ఇంకిక్కడ బాసనలన్నీ కూడా తోమేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే వండే పని లేదు కదా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. హమ్మయ్య! వంట పనేం లేదు కదా అనేసి కొంచెం రిలాక్స్ కూడా అయ్యాను. కానీ వంట మాత్రమే లేదండి. మిగిలిన పనంతా కూడా అలాగే ఉందనమాట. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. నిన్న న్యూ ఇయర్ కదండీ! సో, న్యూ ఇయర్ రోజు వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకంటే మొన్న క్రిస్మస్ రోజు పెట్టిన వ్లాగ్ అయితే అసలు రీచ్ అవ్వలేదు. ఎందుకోనండి నేను క్లీనింగ్ కాకుండా, ఇంట్లో పనులు కాకుండా వేరే ఇంకేమన్నా షాపింగ్‌కెళ్ళిన వీడియోలు కానీ, లేదంటే కుకింగ్ చేసిన వీడియోలు కానీ పెడితే అసలు రీచ్ అవ్వదనమాట నా ఛానలు. ఎందుకో తెలీదు. ఇంక అందుకనే నాకు షూట్ చేయబుద్ధి కాలేదనమాట. ఎందుకంటే నిన్నంతా కూడా నేను బిర్యానీ చేస్తూనే ఉన్నాను. బిర్యానీ చేసిన వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశాను సండే రోజు అలా. అది కూడా అసలు రీచ్ అవ్వలేదు. ఎందుకొచ్చిన బాధలే మనకి క్లీనింగ్ వీడియోలే, ఆర్గనైజేషన్ వీడియోలే మంచిగా వెళ్తున్నాయి. ఈ కుకింగ్ వీడియోలు రీచ్ అవ్వట్లేదనేసి నిన్న నాకసలు షూట్ చేయబుద్ధి కాలేదనమాట. మా హస్బెండ్ కూడా న్యూ ఇయర్ కదా! చర్చ్‌కెళ్తాం, రెడీ అవుతాం, మంచిగా ఉంటుంది వీడియో తీయి అనేసి అన్నారు. కానీ నాకసలు ఇంట్రెస్టే లేదు. క్రిస్మస్ డే రోజు కూడా అలాగే షూట్ చేసి మొత్తం ఎడిట్ చేసి వీడియో అయితే పెట్టాను. కానీ అసలు ఏమాత్రం మంచి వ్యూస్ లేవనమాట. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదనేసి చెప్పాననమాట మా హస్బెండ్‌కైతే. ఇంకా డైలీ క్లీనింగ్ వీడియోస్ ఇవే చూస్తూ ఉంటున్నారు నా వీడియోలయితే. కుకింగ్ చేసినవైతే అస్సలు రీచ్ అవ్వడం లేదనమాట. సో, అవి కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా నిన్న న్యూ ఇయర్ మా వాళ్ళందరూ కూడా బిర్యానీ కావాలన్నారని కష్టపడి బిర్యానీ చేశానండి. చర్చ్ కూడా కొంచెం లేట్ అయిపోయిందనమాట. 12:00 అలా ఎళ్ళాము. సో, మేము ఎళ్ళేటప్పటికి చర్చ్ అయితే రన్నింగ్‌లోనే ఉంది. 2:30 వరకు కూడా ప్రేయర్ జరుగుతూనే ఉంది. హమ్మయ్య! అని అనుకున్నాను. అంత కష్టపడి బిర్యానీ వండాను కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే చర్చ్‌లో కూడా ఫుడ్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదండీ న్యూ ఇయర్‌కి. ఇంక అక్కడే భోంచేసి వచ్చామనమాట. మా వాళ్ళేమో అక్కడ తినమని చెప్పారు ఫస్టు. సో, దేవుడిది కదా కొంచెం తినేద్దాం అనేసి వెళ్ళాం కానీ మొత్తం ముగ్గురం కూడా కడుపు నిండానే తినేసొచ్చాము. మటన్ కర్రీ అయితే వేశారనమాట. తర్వాత మసాలా వంకాయ, బగారా రైస్ ఇలా అయితే ఉన్నాయి. సాంబార్ ఉంది, పప్పు, ఆకుకూరుంది. ఇంకా వాటితోటే మంచిగా భోంచేసేసి ఇంటికొచ్చాము. వచ్చిన తర్వాత బిర్యానీ అంతా కూడా అలాగే ఉండిపోయింది. అందుకే ఇవాళ వంట ఏం చేయకుండా నిన్న మిగిలిన బిర్యానీతోటి ఇవాళంతా కూడా అడ్జస్ట్ అయిపోయామనమాట. ఇంకా బాసనలు కడగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సింక్ చుట్టూ మంచిగా నీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఎంత కడిగినా కూడా తెల్ల తెల్లగానే ఉంటుందండి మా సింక్ అయితే. అసలు బాగోదనమాట. అందుకే నేను ఎక్కువ చూపించడానికైతే ఇష్టపడను. ఇంకా తర్వాత గ్యాస్ కూడా ఇలా ఒకసారి బాగా స్ప్రే చేసేసుకుంటున్నా. నిన్న బిర్యానీ చేశానన్నాను కదండీ! క్లీనింగ్ అయితే ఏం చేయలేదు. మార్నింగ్ హడావిడి అయిపోయింది. నైట్ రాగానే ఇంకా ఫుల్ రెడీ అయ్యి ఎళ్తాం కాబట్టి కొంచెం హెడేక్ స్టార్ట్ అయిపోయిందనమాట. నేను కొంచెం రెడీ అయితే చాలండి హెడేక్ వచ్చేస్తా ఉంటది. ఏ పని చేయలేను. ఇంకా ఫుల్ రెస్ట్‌లోనే ఉండిపోయాను వచ్చిన తర్వాత. పనైతే ఏం చేసుకోలేదు. ఇంక అందుకనే మొత్తం ఇక్కడ స్క్రబ్ తోటి నీట్‌గా స్క్రబ్ చేసేసుకుంటున్నాను. స్ప్రే చేసుకున్న తర్వాత. బిర్యానీ చేశాను కాబట్టి చికెను అదంతా కొంచెం స్మెల్‌గానే ఉంది కిచెన్ అంతా కూడా నైటు. అసలు అనిపించలేదు. కానీ తప్పదు కదండీ! నెక్స్ట్ డే అయినా మనమే చేసుకోవాలి. కాబట్టి ఇవాళ నేను మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాననమాట. వంట లేకపోవడంతోటి నాకు కొంచెం నిదానంగా పనులన్నీ చేసుకోవడానికి కూడా హెల్ప్ అయింది. ఇంట్లో ఏ పని పెండింగ్‌లో ఉన్నా పర్వాలేదు కానీ, కిచెన్‌లో పని మాత్రం అసలు పెండింగ్ ఉండకూడదు. ఎందుకంటే అసలు వండబుద్ధి కాదు, కిచెన్‌లోకి ఎళ్ళబుద్ధి కూడా కాదు. కానీ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్‌లోనే కదండీ! కాబట్టి వంటగది ఎప్పుడు నీట్‌గా ఉంచుకోవడం చాలా మంచిది. ఎప్పుడు ఏది సడెన్‌గా వండాల్సొస్తుందో కూడా తెలీదు. టీ పెట్టమంటారు, కాఫీ పెట్టమంటారు. ఏదో ఒకటి పెట్టడానికైనా లోపలికెళ్తూ ఉంటాము. కాబట్టి కిచెన్ అనేది ఎప్పుడు నీట్‌గా ఉంచుకోవడం చాలా మంచిదండి. నాకైతే కిచెన్ ఒకటి నీట్‌గా ఉంటే చాలు. అసలు ఇంట్లో ఏం పని లేదన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. కిచెన్ అలా వదిలేసాననుకుంటే ఇంకా రోజంతా ఏదో డిస్టర్బెన్స్‌గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాననమాట. ఇంట్లో పనుల వల్ల కూడా మనకి స్ట్రెస్ ఉంటదండి. సో, పెండింగ్‌లో పెట్టామంటే మనకి మైండ్‌లో అదే తిరుగుతా ఉంటది. ఆ పని చేయలేదు, ఈ పని పెండింగ్‌లో ఉంది. ఇలా ఆలోచిస్తూ ఉంటాము. స్ట్రెస్ అనేది ఎక్కువ వచ్చేస్తా ఉంటది. సో, హెయిర్ ఫాల్ అలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. అందుకనే మనం ఏమనుకుంటున్నామో బ్రెయిన్‌లో ఆ పని చేసేసామనుకోండి, ఎలాంటి స్ట్రెస్ అనేది మనకుండదు. అలాగే గడిచిపోయిన విషయాలు కూడా మనం ఎక్కువ ఆలోచించుకోవడం, ఇలా కూర్చోవడం వల్ల కూడా మన హెల్త్ అనేది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అవి కూడా తలుచుకోకుండా ఉండడం చాలా మంచిదండి. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత బావుందో నీట్‌గా ఉందనమాట. అయితే గ్యాస్‌కి ప్లేట్లుంటాయి కదా! ఆ ప్లేట్లు ఏంటో పొట్టులాగా రాలిపోతూ ఉందండి. కొత్తవి తీసుకోవాలని అనుకుంటున్నాను.
సో, అవి ఎలా కొనాలో ఏంటో కూడా నాకేమాత్రం ఐడియా లేదు. ఇదైతే గ్యాస్ కంపెనీ దగ్గర తీసుకున్నాననమాట. ఇంకా గిన్నెలు కూడా వాషింగ్ అయింది. కిచెన్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండీ! సో, మొన్న ఉతికానని చెప్పాను కదా! 31కి బెడ్‌షీట్సు, పిల్లో కవర్లు, సోఫా కవర్లు, కర్టెన్లు అవన్నీ కూడా ఆరిపోయినాయనమాట. తెచ్చి బెడ్ మీదయితే వేసేసుకొని మడతలైతే వేసేసుకుంటున్నాను. ఇంక ఈరోజు కొంచెం లేట్‌గా లేచానని చెప్పాను కదండీ! సో, లేట్‌గా లేవటం వల్ల పనులు కూడా లేట్‌గా స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఈ రోజంతా కూడా వర్క్ చేస్తూనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో, 3:00 వరకు కూడా పనులనేవి చేసుకుంటూనే ఉన్నాను. అలా కాకుండా మనం త్వరగా లేచి పనులన్నీ పూర్తి చేసుకుంటే, మనకు కూడా రెస్ట్ తీసుకోవడానికి కొంచెం టైం ఉంటుందనమాట. వీలైతే మధ్యాహ్నం టైంలో ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవడానికి కూడా ట్రై చేయాలండి నేనైతే అనుకుంటున్నాను. ఇది కూడా జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో రిలాక్స్ అవ్వడం అనేది బాడీకి చాలా అవసరం. మళ్ళీ లేచి పనులనేవి చేసుకోవడానికి, మోటివేట్ అవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇది కూడా నేను పాటించాలని అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ డే అయితే ఇలా జరిగిపోయిందనమాట న్యూ ఇయర్ తర్వాత. సో, రేపటి నుంచైనా పాటించాలని కోరుకుంటున్నాను. నైట్ కూడా పడుకునే ముందు ఎన్నో అనుకుని పడుకున్నాను. త్వరగా లేవాలి, అది చేయాలి, ఇది చేయాలనేసి. సో, మార్నింగ్ మళ్ళీ అదే టైం అయింది. సేమ్ అలాగే లేట్‌గా లేవడం అయితే జరిగిందనమాట. ఇంకా నిన్న న్యూ ఇయర్ కాబట్టి ఒక్కరోజే ఫర్‌గివ్ ఇచ్చేసాను. సో, రేపటి నుంచి ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలని అనుకుంటున్నాను. సో, డైలీ నా వ్లాగ్స్ అయితే 5:00 అలా పెడదామని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నా. సో, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కూడా నా ఛానల్‌లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారని అనుకుంటున్నా. ఇప్పటి వరకు చూసిన వీడియోలో చిన్న కంటెంట్ మీకు నచ్చినా కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకా నా ఛానల్‌లోకెళ్ళి మిగిలిన వీడియోస్ కూడా చెక్ చేయండి. ఎక్కువ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోసే ఉంటూ ఉంటాయి. సో, మీకు గనక నా వీడియోలు యూజ్‌ఫుల్‌గా అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కంటెంట్ నచ్చినా, చిన్న పాయింట్ నచ్చినా కూడా ఛానల్‌ని ఫాలో అవుతారనుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.